యవనులను సోమ్రోను యొక్క దోషములకు కారణమగు దాని తోడనియు నీ దేవుని జీవన తోడనియు ఆ దినమందు చక్కని కన్యలను యవనులను భక్తి చేత సమస్యలు చాలా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ నామమును బట్టి తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి పరిశుద్ధ దినం తండ్రి మీరు ఇచ్చిన సహాయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉంటున్నాం. ప్రభా యొక్క సమయంలో తండ్రి ప్రజలతో తండ్రి ఆయన మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి. తండ్రి మీ సన్నిధిలోని బిడ్డలందరూ కూడుకోలేక ప్రభా పోవడానికి గల కారణాలు మరి మీరు ఎరిగి ఉన్నారు. తండ్రి మీ బిడ్డలందరూ కూడా సంతోషంగా ఈ సన్నిధిలో ఆరాధించడానికి ఈ సన్నిధిలో మహిమపరచడానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని ప్రతి ఆటంకాలు అవరోధాలు తొలగించమని అదే రీతిగా మా దేశాన్ని సంరక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మనం చెప్పబడుతూ ఉంది. పనులు లేక మరి చాలా మంది కరువు అనుభవిస్తూ ఉంటున్నట్లుగా మనం చెప్పబడుతూ ఉంది. చాలా మందికి అంటూ ఉంటారు, అయ్యా ఇన్ని సంవత్సరాలు మరి ఎంతో పని జరిగించుకున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలు జరిగించుకున్నారు, ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటున్నప్పుడు కరువు వచ్చిందంట, చాలా మందికి తినడానికి తిండి లేదు అని చెప్పుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది శారీరకమైనటువంటి కరువు. ఈ శారీరకమైనటువంటి ఆహారం లేకపోవడం వల్ల ఎంతో మంది ఆకలితో మరి చనిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉంటున్నాయి. చాలా మంది ఆహారం లేక ఇదిగో బయట వాళ్ళకి చెప్పుకోలేక వార్తలు చూస్తూ ఉంటున్నాం. కొన్ని పరిస్థితిలో ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఉరి పెట్టుకొని చనిపోయినట్టు, ఇంకా మనం బ్రతకలేము, తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదని చెప్పుకోవడానికి మాటము వచ్చేసి వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎదుగు ఆత్మీయమైనటువంటి కరువుల గురించినటువంటి స్థితి కనపడుతూ ఉంది. మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏదైతే ఉందంటే, ఇప్పుడు మనం భౌతికంగా చూస్తున్నటువంటిది ఏదైతే ఉందంటే, అదిగో పనులు లేవు, వ్యాపారాలు లేవు, లేకపోతే ఇంకా బయటకు వెళ్ళడానికి వ్యాపారాలతో పాటు ఇంకా రైతులకు కానీ కూరగాయలు ఉన్నా అమ్ముకోవడానికి ట్రాన్స్పోర్ట్ సరిగా లేక, అవి మనుషులకు సరిగా అందక ఉన్నా కానీ అధికమైనటువంటి ధరలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి కరువు రావడానికి గల కారణం కరోనా వైరస్ అని చెప్తూ ఉంటున్నాం. అది బహుగా వ్యాపించడం వల్ల ఏదైనా మరి ఇది జరగటం వల్ల ఇలాంటి పరిస్థితుల వల్ల మరి ఉంటా ఉంది. అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా మరి మాట్లాడాలని అనుకుంటూ ఉంటున్నాను. ఏంటంటే చాలా మంది శారీరకంగా ఉన్నటువంటి కరువుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది మనకి భౌతికంగా మన ముందర ఉంటుంది కనుక మరి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఈరోజు నిలుపుకున్నాయి, ఈరోజు మనకి ఆ పిల్లలకి పండుగకి బట్టలు తీసుకురాలేదు, ఈరోజు మా జీవితాల్లో అనేకమైనటువంటి నష్టాలు, వ్యాపారంలో నష్టం, లేకపోతే ఇంకో దేంట్లోనో నష్టం అని చెప్పుకుంటూ ఆ ఉద్యోగంలో చాలిన జీతంతోనే నడుపుకుంటున్నాం అనేటువంటి రీతిగా ఉన్నప్పుడు కూడా, పనులు ఉన్నప్పుడు కూడా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంట, ఇదిగో 8వ అధ్యాయము 13వ వచనంలో, ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పు చేత సొమ్మసిల్లుదురు అని చెప్పబడుతుంది. ఏ దినము అనేటువంటిది మనం చూస్తే, మనం చూస్తున్నప్పుడు ఆ దినమయందు చక్కని కన్యలను యవనులను దప్పు చేత సొమ్మసిల్లుదురు అని చెప్పబడుతూ ఉంది. అది ఏ దినము అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ వాక్యము అక్కడ ఏదో ఒక పరిస్థితిని గురించి సూచించి ఉండవచ్చును, కానీ
ఒక రోజు అనేటువంటిది యవనులు కావచ్చు, చక్కని కన్యలు కావచ్చు, ఏ దినము దప్పి అనేటువంటిది ఏదైతే ఉందంటే, కొంతమందికి నీళ్లు దొరకక దప్పి చేత సంసోను చెప్తా ఉంటాడు. బహు బలంగా ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో పోరాటంలో అనేకమైనటువంటి ఫిలిస్తీన్ని హతం చేసి యూరుడిగా ఒక విజయాన్ని పొందుకున్నటువంటి ఆ విజయపు ఆనందం ఎంతోసేపు మిగలలేదు. కారణం ఏంటంటే అక్కడ నీళ్లు లేక దప్పి చేత ఒక పక్క గాడిద పక్క దౌడ ఎముకతో యుద్ధం చేసినటువంటి ఒక గొప్ప గరుడు యోధులను చంపివేసి అది ఒక జయం పొందుకున్నటువంటి ఆయన అంటూ ఉన్నాడు యెహోవాతో. ఆయన అంటున్నాడు, దేవా ఈ యొక్క దప్పు చేత నేను చనిపోవాల్సిందేనా అని చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు లేహిలో ఉన్నటువంటి గోతని చీల్చి నీళ్ళు ఇచ్చాడట తాగడానికి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యవనులు కానీ చక్కని కన్యలు కానీ ఈ దప్పు చేత వాళ్ళు చూసేటువంటి విషయం కాదు. బైబిల్లో చెప్పబడుతూ ఉంది. దేవుని వాక్యంలో 63వ కీర్తనలో 1వ వచనంలో చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ మాటను నేను మీకు చూపిస్తాను. ఆ కరువు అనేటువంటిది, ఆత్మీయమైనటువంటి కరువు అనేటువంటిది ఎలా ఉంటుందో మీరు చూడబోతూ ఉంటున్నారు. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నేను నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్తయించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించదను. నీ నామమును బట్టి నా చేతులెత్తదను. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఇక్కడ అంతా ఆయనకి మంచం మీద పడుకొని ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే, మరి రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అని చెప్పబడుతుంది. కానీ ఇక్కడ ఆయన చెబుతూ ఉంటున్నాడు, నా దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొనిచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఈ కరువు అనేటువంటిది ఎక్కడ కనపడుతూ ఉంది అంటే, ఇదిగో దేవుడిని చూడాలని ఆశ చేత ఎక్కడైతే ఉంటున్నాడంటే దేవుని మందిరంలోనే, ఆయన సన్నిధిలోనే, అదిగో వేకువనే కనిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన వేకువని ఎదిగినా కానీ అదిగో దేవుడు ఆయనకి దొరకనటువంటి పరిస్థితి. దేవుడు ఆయనకి తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి. ఎందుకు ఈ కరువు సంభవించిందంటే, ఒకవేళ అదిగో సంసోనుకి అక్కడ జరుగుతున్న సందర్భంలో ఎన్నో గొప్ప విజయాలు పొందుకున్నటువంటి ఆయన దప్పు చేత బాధపడుతున్నాను అనగానే దేవుడు కనిపించారు కనుక ఆ గోతిని చేర్చి నీళ్ళు ఇచ్చారు.
ఒకవేళ దేవుడు ఆయన ఆలకించినట్లయితే ఇదిగో శారీరకమైనటువంటి ఆలోచన మనం చూస్తూ ఉంటున్నాం. కరువు సంభవించినప్పుడట లేహిలో ఉన్నటువంటి గోతిని చీల్చి ఆయన ఉదకాన్ని ఇచ్చి ఆయన దాహార్తిని తీర్చాడట. కానీ ఈయన అంటూ ఉన్నాడు, తప్పిచేత ఉంటూ ఉన్నాడు. ఈయనకంట ఆశతో ఎక్కడంట ఆయన జీవితం అంటే ఎంత దుర్భరమైన, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందున ప్రాణము నీ కొరకు సృష్టించున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము కృషించుచున్నది. కొంతమంది అంటారు, మంచం మీద కొనుక్కొని ఎతికితే దేవుడు కనపడతాడా అని అంటున్నారు. దేవుడు ఆయనకు దూరమైనటువంటి పరిస్థితి, లేదంటే ఈయన దేవుడికి దూరమైనటువంటి పరిస్థితి. రెండు విషయాలు మనం గమనించాలి. కొంతమంది అంటారా, నేనే ఇంతకు ముందు యేసు ప్రభుని బాగా ప్రార్థన చేసేవాడిని, నేనే ఇంతకు ముందు దేవుని గురించి అనేక మంది చెప్పేవాడిని, కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి వదిలేశాను అని చెప్పుకుంటూ ఉంటాను. ఒకవేళ ఆయన దేవుణ్ణి వదిలేసినా, లేకపోతే దేవుడే అదిగో మనిషి యొక్క జీవితాన్ని ఆయన వదిలేసినా కానీ జరిగే సంఘటనలు ఏంటో తెలుసా? కృషించుచున్నది, నా ప్రాణము కృషించుచున్నది. శరీరము కృషించడము, అలాగనే ప్రాణము ఏమైపోతుందంటే నీరసించిపోతాం. ఒంట్లో బలం ఉంటుంది, ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది, అయినా కానీ ఇదిగో ప్రాణం ఏమైపోతుందంట కృషించినట్లుగా ఉంటా ఉంటుందట. మనసు అదిగో ఆ యొక్క బలహీనపరచబడినటువంటి రీతిగా ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ ఈయన అంటున్నాడు, ఆయన్ని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో నా ప్రాణము కృషించుతున్నది అని చెబుతూ, నేను మంచం మీద పడుకొని, అంటే మంచం మీద నుంచి కృషించిపోయినటువంటి నేను లేవలేక అయినప్పటికీ కూడా నేను ఏమంటున్నానంటే, నేను మంచం మీద పడుకున్నాను, నా ప్రాణం కృషించున్నది, నా శరీరం అంతా బలహీనమై ఉన్నది. నేను మంచం మీద నుండి నేను ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లు అంతటి సంతోషం నాకు దొరుకుతూ ఉంది. జీవిత కాలం అంతా నేను నిన్ను ఈ రీతిగానే ఈ రకంగానే నిన్ను ఆరాధిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఇందులో పరమాత్మ ఉంది. అంటే ఏంటంటే చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు, ఇదిగో ఇక ఇప్పుడు అంట మనసు మీద పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, జీవితకాలం అంతా కూడా అట్లనే పడుకొని ప్రార్థన చేస్తాడట అని చెప్పుకోవచ్చు. కానీ వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే, ఒకవేళ నాకు ఈ స్థితి ఈ జీవితం ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు నాకు ఇదిగో ప్రత్యక్ష పరచుకోకపోయినప్పటికీ కూడా, నువ్వు నాకు దూరంగా ఉన్నప్పటికీ కూడా, నీ వాక్యమును నేను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నప్పుడు, ఎందుకో తెలుసా, నాలో అమితమైన శక్తి, నా శరీరం కృషించున్నది, నేను కరువులో ఉన్నాను, నేను దగ్గు చేత ఉన్నాను, నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను. నువ్వు రాకపోయినప్పటికీ కూడా ఇదిగో నేను ఏమనుకుంటున్నానంటే, నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు నాకు పూర్వ స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి కనుక ఇప్పుడు నేను ప్రభు మెదడు నాకు దొరికినంత ఆనందంలో నేను సంతోషిస్తున్నాను. కాబట్టి నేను జీవిత కాలం, అంటే నేను 2 రోజులే బ్రతకని, 10 రోజులే బ్రతకని, ఇంకా ఎన్నాళ్ళు బ్రతికినా నా జీవిత కాలం అంతా కూడా నేను నిన్ను స్తుతించుకుంటూ బ్రతుకుతాను అని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకి విశ్వాసంతో మరొక మాట 7వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు, నీవు నా సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇక్కడ మనం పై మాటలు చెప్తా ఉంటున్నాడు, నిన్ను చూడవాలని ఆశ చేత. ఒకసారి భక్తులు చెప్తా ఉంటున్నాడు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు దేవా నేను నీ కోసం ఆశపడుతున్నాను. అంటే నా ప్రాణం నీ కోసం ఏం చేయబడుతుందంట, కృష్ణములుచున్నది, భూమి నేలలు విడిచి చూస్తున్నట్లుగా దేవుని వాక్యము దూరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు చాలా మందికి దేవుని వాక్యం దూరమైంది. నేను మొన్న చెప్పాను, ఇదిగో చాలా విషయంలో ప్రార్థన జీవితంలో కుటుంబ ప్రార్థన లేకపోవడం వల్ల పోయిన ఆదివారం ఎంతో నష్టాలు కలుగుతూ ఉంటున్నాయి. ఇంటికాడ కూర్చొని ఏం చేసుకుంటున్నారు, సులుకప్పుడు చెప్పుకుంటూ ఉంటున్నారు. చాలా మంది అంటున్నారు, అయ్యా ఇంటికాడ ప్రార్థన చేసుకుని మందిరాల్లోకి రాబాకుందే అనుకున్నారు. కానీ ఇంటికాడ ప్రార్థన అంటే ప్రార్థనలో
గృహ ప్రార్థనలు ఉన్నాయా, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా అంటే కుటుంబ ప్రార్థనలు లేవు, గృహ ప్రార్థనలు కూడా లేవు, మందిరంలో ప్రార్థనలు కూడా కనీసం అయ్యా పిల్లలు లేదని చెప్పుకుంటా ఉన్నారు, మరి వాళ్ళైనా బైబిల్ తీసుకుని చదువుకుంటున్నారు అంటే, కనీసం ప్రార్థన చేసుకున్నారంటే ఆ చెప్పేవాళ్ళు కూడా ఎంత లేదండి. అసలు నువ్వే దేవుడు మాట లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. బైబిల్లో మరి 5వ అధ్యాయము యెషయా గ్రంథము 25వ వచనంలో నాకు కనపడుతూ ఉంది ఒక మాట. నేను మీకు దాన్ని గుర్తు చేస్తాను. నా సబ్జెక్టు 1వ అధ్యాయము 3, 4 వచనాలు. కానీ మరి దేవుని వాక్యంగా మనము 5వ అధ్యాయము యెషయా గ్రంథం 25వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది, ఆయన వారి మీదకి అమ్మా తన బాహు చాపి వారిని కొట్టగా ఆయన వారి మీదకి తన బాహు చాపి వారిని కొట్టగా పర్వతములు వణుకుతున్నవి, వీధుల మధ్యన వారి కలేవరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. చూడండి, ఆయనకు కోపం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు మనం గమనించుకోవాలి. ఆయన బాహు చాచి అదిగో ఆదరించేటువంటి వాడు, ఆయన బాహు చాచి ఆయన రెక్కల క్రింద దాచుకునేటువంటి వాడు అయినటువంటి ఆయన ఇదిగో ఆయన బాహు చాచి కొట్టగలిగినటువంటి స్థితిలోకి అదిగో ఆయన్ని నడిపించిన స్థితి ఏదైతే ఉన్నదంటే మన జీవితం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దీవించినప్పుడు చాలా మంది ఉంటారండి, అనారోగ్యం ఉన్నప్పుడు అదిగో కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు కావాలి, దేవుడు మందిరం కావాలి. కానీ సుఖంగా ఉన్నప్పుడు దేవుడు నిర్లక్ష్యం, అశ్రద్ధ. మరి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందంటే చూడండి, ఇదిగో బైబిల్లో చెప్పబడుతుంది. ఇప్పుడైనా బైబిల్లో చోట చెప్పబడుతుంది, నిర్వాచారులారా, సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలారా, ఇప్పుడైనా మీరు గోనె పట్ట కట్టుకోండి, ఇప్పుడైనా మీరు గోనె పట్ట కట్టుకోండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మీ దేవుడిని ఎదగండి అని చెప్తా ఉంది. ఎందుకంటే ఆహారం మందిరంలోకి దూరం అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గ్రామంలో లేదు, అదిగో పట్టణాల్లో లేదు, కాబట్టి ఇక్కడ కూడా లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సుఖాసక్తి, ఎప్పుడు కూడా సుఖంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా సుఖమైనటువంటి జీవితం కావాలి. అది దేవుడు కూడా దేవుడు ప్రజలకు అదే ఇస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్పబడుతూ ఉన్న మాట మనం గమనించాలి. ఏంటంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో కరువు అంటే ఇదిగో బైబిల్ చెబుతున్నటువంటి మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3, 4 వచనాల్లో అదిగో మనం చూసినట్లయితే దేవుడు వాక్యం కనపడుతూ ఒకసారి ఎత్తు తన కామాంధులను గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుకు చెవి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ పట్టబడుతురు, నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారికి ఉండే బలహీనమాయను, అధికారం వదులుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట
ఎద్దు తన కామాలను వేరును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. వీళ్ళు ఇశ్రాయేలు అని చెప్పబడుతున్న ఇశ్రాయేలు అంటే దీవించబడినటువంటి ఒక వ్యక్తి అంట. వానికి తెలియలేదంట, నా జనులు యోచింపరు అని చెప్తా ఉంటున్నాడు. అయితే ఈ జనాల గురించి ఏం చెప్తా ఉంటున్నాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు ఎల్లరా. వీళ్ళంట చెడిపోయి దోషభరితమైనటువంటి వాళ్ళంట, పాపిష్టి జనమంట. వీళ్ళంట మరి చెరుపు చేయే పిల్లలంట. వీళ్ళంట పిల్లలే, కానీ వీళ్ళు ఏం చేస్తారంట, చెరుపుతారు. వీళ్ళు చెడిపోయేది కాక వీళ్ళకి ఒక గుణం అన్నదంట. ఏంటి ఆ గుణం అంటే, చెడిపోయేటువంటి గుణం. వీళ్ళు చెడిపోయేది కాకుండా ఇంకా కొంతమందిని చెడిపేసే గుణం ఉందంట. అందుకని అంటున్నాడు, మీకు చెప్పండి, మీకు శ్రమ. నువ్వు చెడిపోయింది కాక ఇంకా నలుగురిని చెడగొట్టి నీ జీవితాన్ని కష్టాల వైపు, నష్టాల వైపు నడిపించుకుంటే అది నీకు శ్రమ. బైబిల్ చెబుతుంది. అందుకనే నువ్వు దేవుడి బిడ్డలే కానీ, దేవుడి సొత్తువే కానీ అయినప్పటికీ కూడా దేవుడి వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉంటున్నాడు. నీకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే తెలుసా, అధికారులు మొదలుకొని నడిగెత్తి వరకు కూడా ఏమాత్రము కూడా స్వస్థత లేదంట. ఎందుకు పెండబడలేదు, కట్టబడలేదు, తైలతో అంటబడలేదు అని చెప్పబడుతుంది. ఎక్కడి నుంచి అంట, అదిగో ప్రతి వారి గుండె బలహీనమైపోయిందంట. చూడండి, ఎందుకో రక్తం గుండె కనుక మరి దాని యొక్క ఏదైనా వార్త అయినప్పుడు అది భయంతో ఉంటున్నటువంటి కనపడుతుంది. చాలా మంది జీవితాలు ఇలాగా వినడం అనేటువంటి జరిగింది. పాపము చేసేటప్పుడు భయం లేకుండా చేస్తూ ఉంటారు. దీనికి కారణాలు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే, ఆత్మీయ స్థితి నశించిపోవడానికి, ఆత్మీయ స్థితిలో పతనమైపోవడానికి కారణం, కరువు అనుభవించడానికి గల కారణాలు ఏంటంటే, దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది, పాపం అని చెప్పబడుతుంది. ఆదాము అవ్వలు ఏ రీతిగా అయితే అవిధేయులుగా, దేవుని మాటకు అవిధేయులుగా జీవించారో, అలాగే నాటి క్రైస్తవులు లేదంటే ఇశ్రాయేలీయులు కూడా దేవుని మాటలకు అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే చక్కని మాట కనపడతా ఉంటుంది. నీ దేవుడైనటువంటి యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చూడండి, దేవుని మాట అంట, దేవుని బిడ్డలంటే శ్రద్ధగా వినాలంట. దేవుని బిడ్డలు దేవుని మాటలు శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిచినట్లయితే, ఇదిగో ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగాలు ఏది మీ దగ్గరికి ఒకవేళ వచ్చినా అది నిలవదు. ఒకవేళ వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే, దేవుడికి లోపడాలా, మనం దేవునికి దగ్గరకు రావాలి. ఆత్మీయ కరువులో మనం చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితులు చాలా మనకి మంచి సమయం ఇది. ఎందుకంటే కరోనా వైరస్ ఇప్పుడాగా వెసులుబాటు ఉంది, ఇప్పుడు లేకుండా పోయింది. కొంచెం తిరగటానికి అవకాశం ఉంది. కానీ పరిశుద్ధ దినం ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో కొంచెం సమయం గడపడానికి మనం ఇష్టపడాలి. దేవుని సన్నిధులు అంటే మందిరానికి రానివ్వరు కదా అనుకుంటూ ఉంటారు. కనీసం దేవుని సన్నిధి ఇంటికాడ కూర్చొని చక్కగా కుటుంబంతో ఆరాధన జరుపుకోవడానికి సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు, దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, అది దేవుడు అంట నేను ఏం చేస్తూ ఉంటాడంట. బైబిల్ చెప్తా ఉంది, ఎక్కడైనా ఏసేపు దేవుడి సమయాన్ని ఎప్పుడు దేవుడికి ఇస్తూనే ఉన్నప్పుడు, యాకోబు దేవుడి సమయాన్ని ఇస్తూ ఉంటున్నప్పుడు, దావీదు దేవుడి సమయాన్ని ఇస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మరి వాళ్ళ విశ్వాస జీవితంలో అనుభవించినట్టు మనం చూడగలుగుతూ ఉంటున్నాం.
అలాగనే బైబిల్ గ్రంథంలో చాలా మంది అంటారు, నాకేమైనా చక్కటి డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, నాకే బంగారం, నాకు పిల్లలు ఉన్నారు, ధనవంతులు, నాకేంకా దేవుడితో పని ఉంది అనుకుంటూ ఉంటారు. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఏం చేయాలట? ఒక మంచి జీవితం. నేను మీకు చెప్తాను చక్కటి జీవితాన్ని గురించి. లోతు అబ్రహాము గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఆ ఒక్క మాట అది ఏదైతే ఉన్నదంటే నేను చెప్తానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. లోతు పని వాళ్ళకిను అబ్రహాము పని వాళ్ళకి జగడం పుట్టిందంట. ఎందుకంటే ఆ మేత వేపుకునేటువంటి పరిస్థితిలో, ఆ మేత వేపుకునేటువంటి పశువులు మేత వేపుకునే పరిస్థితిలో ఆ జగడం పుట్టి ఇద్దరు ఒక చాట కలిసి జీవించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు ఏరైపోతూ ఉంటున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు చూసుకో, నీకేం కావాలో చూసుకొని వెళ్ళమని చెప్పాడట. అది నువ్వు వెళ్తూ ఉంటున్నట్టు నేను వెళ్తాను అన్నప్పుడు వెళ్ళయ్యా, ఇది నీకు నచ్చింది చూసుకుంటే వాళ్ళు పచ్చని పొలాలు చూసుకున్నాడు. పచ్చని అదిగో ఆ యొక్క నీళ్లు దొరికినటువంటి పరిస్థితిని చూసుకున్నాడు. కానీ అక్కడ ఏముందో తెలుసా? మనం కూడా అంత పచ్చగా ఉన్నప్పుడు అదిగో ధనవంతులు వాళ్ళకి వాళ్ళతో సహవాసం, వాళ్ళతో మంచి ఎదుగో ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏముందంట? శాపగ్రస్తమైన స్థితి ఉందంట. అక్కడ ఆశీర్వాదమే ఉంది, కానీ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ లోతు జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నట్టు నేను చూస్తున్నాను. రెండు విషయాలు చెప్తాను. అక్కడ ఏదైతే అబ్రహాముకు దూరమైనటువంటి జీవితం గడుపుతున్నాడో, అంటే దేవుడికి దూరమైనటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు గురించి చెప్తున్నా, ఇదిగా చెప్తున్నాడు, నన్ను విసర్జించినటువంటి వారు జీవజల నది అయినటువంటి నిన్ను విసర్జిస్తున్నాను. చెప్పండి, ఇదిగో ఇక్కడ విసర్జించేటువంటి వారట జీవజల నది అయినటువంటి దేవుడిని విసర్జిస్తూ ఉంటున్నారట. చూడండి, నేను మీకు ఒక మంచి మాట సమూయేలు గ్రంథంలో ఆయన సమూయేలుతో దేవుడు చెప్తూ ఉంటున్నాడు, అయ్యా నిన్ను కాదయ్యా న్యాయాధిపతిగా ధృవీకరించేది. వాళ్ళు రాజును కోరుకుంటున్నారు అంటే నేను వారికి రాజుగా ఉన్నాను, నేను వారిని సైన్యాన్ని నడిపించే సైన్యులకు అధిపతిగా ఉన్నాను, వాళ్ళు నన్నే ధృవీకరిస్తున్నారు. కాబట్టి నువ్వు వారి మీద వారిని రాజుగా చేసుకోవడానికి ఒకరిని నిర్ణయించి వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు చేయమని చెప్తూ ఉన్నాను అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం దేవుణ్ణి విసర్జించేటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆత్మీయమైనటువంటి కరువు వస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పటికీ భయం మన మీదకి వచ్చినప్పుడు మనం నిద్ర కూడా, మనకి ఎంత ఆస్తి ఉన్నా, మనకి ఏమైతే ఉన్నా, ఎంతమంది మనకి అక్కడ ఉన్నప్పటికీ కూడా కనీసం నిద్ర కూడా పోలేనటువంటి అనుభవంలో భయంతోనే మనం బ్రతకాల్సినటువంటి పరిస్థితులు, ఆ సంభవాలు ఉంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడిని ఎదిగినా కానీ దొరకడనమాట. దేవుడు మాటలు ధిక్కారంగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు 25 సంవత్సరాలు మాట్లాడలేదట. చిన్న మాట నేను చెప్పి గురించడానికి అబ్రహాము ఇదిగో 25 సంవత్సరాలు దేవుడు ప్రత్యక్షత లేక ఇదిగో గుడారము బయట ఎదురు చూస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తాం. ఆయన మందలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. మరి ఆ పని అంతా వదిలిపెట్టుకున్నాడు, ఏం చేసుకున్నాడో తెలియదు. కానీ 25 సంవత్సరాలు దేవుడి కోసం ఎదురు చూసి ఒక రోజు దేవుడు అంట ముగ్గురు మనుషులుగా ఆయనకు ప్రత్యక్షమయ్యారట. దూరంగా ఉండడం చూసి పరిగెత్తుకుంటూ గుడారం బయట ఉన్న ఆయన ఏం చేశాడంటే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఎండవేళలో బయలుదేరాడు. ఎండలో బయటికి రావాలంటే ఆయన గొప్ప స్థితిలో ఉన్న ఆయన ఎంతో ఇది కదా, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి అయ్యారా నేను ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్తాను. ఎందుకు వచ్చారు వాళ్ళంటే అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నిరీక్షణ, అదిగో యెహోవా కొరకు ఎదురు చూసేవారట నూతనమైనటువంటి బలం. ఈ రోజులో ఒకవేళ ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా ఏదైనా ఆత్మీయ స్థితిలో వెనకాన్ని వేసినట్లయితే ఇదిగో దేవుని మాటను తిరిగి ఈ మాట వింటాను ప్రభువా, దేవుడు కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కావాల్సింది ఏంటంటే నీ మాట వింటాను. బోర్డు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఒకవేళ నువ్వు కానుకలు తెచ్చాను, లేకపోతే విలువైనటువంటి ఎన్నో ఇచ్చాను నేను అని చెప్పుకొని డబ్బులు కొట్టుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు వాక్యం చెప్పబడుతుంది, బలి అర్పించుట కంటే నువ్వు బాగా ప్రార్థన చేసేందులో ఉండొచ్చు. బైబిల్ చెబుతుంది, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో వాళ్ళు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారట. కానీ దేవుడు వారికి విరోధంగా వారు మనసు మార్చుకోవాలని చెబుతూ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఈ మాట మనం వింటున్నటువంటి మనం ఏం చేయాలంటే మరి అర్పించట కంటే మాట వినడం శ్రేష్టం. అందుకని నీవు నా మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిచిన ఎడలా
నేను ఐగుప్తులు కలగ చేసిన ఏ రోగాన్ని నీకు రానిలు నేను స్వస్థపరిచే యెహోవాను నేనై ఉన్నానని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆత్మీయ స్థితిని బాగు చేయగలిగినటువంటి వాడు, అలాగనే శారీరకమైనటువంటి స్థితిని కూడా బాగు చేయగలిగినటువంటి వాడు ఆయన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కరోనా వైరస్ కారణంగా ఇదిగో మేము అందరం కలుసుకొని ప్రార్థనలో పాల్గొనలేకపోతా ఉంటున్నాం. అయినప్పటికీ బిడ్డలు అయా గృహాల్లో ఏకీభవించి తల్లి వారి కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోవడానికి అతి మనసును బిడ్డలకు దయచేయండి అయా. శ్రద్ధ సీరియల్ మీదను, లోక వార్తల మీదను కాక నీ మీద ఆయన మనసు ఉంచడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరి మనసు తండ్రి నీ మీద ఆనుకుని ఉండును వారిని పూర్ణశాంతి గల వారిగా చేస్తానని వాగ్దానం చేయబడుతూ ఉంది తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ప్రేమ చేత వారి మనసు నీ మీద ఆనుకోవడానికి, నీ కొరకు ఎదురు చూసి అనుభవాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. భక్తుడు అంటున్నాడు, ఈ సన్నిధికి ఎప్పుడు వచ్చేదనో అని చెబుతూ ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నీకు దూరమైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని తండ్రి బాధ తండ్రి భక్తమైన హృదయంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సహాయం చేయండి. ఇదిగో ఈ కరోనా వైరస్ కారణంగా ఈ బిడ్డలని సన్నిధిలో ఆరాధించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండగా తండ్రి ఈ వైరస్ సమూలంగా నిర్వీర్యం చేయండి. మా దోషములు క్షమించండి. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ నామం హెచ్చిస్తూ ఉంటున్నాం. మా దేశాన్ని స్వస్థపరచండి. మా అయ్యా తండ్రి రాష్ట్రాన్ని స్వస్థపరచండి. ఆయన ప్రజలందరికీ అయ్యా వారి దోషములు క్షమించి లోపడపరచండి. సెలవిచ్చారు. ఇదిగో మోషేతో మాట్లాడుతూ ఇదిగో నిన్ను బట్టి వారిని క్షమించదను అని మీరు సెలవిచ్చి నీ మాటను బట్టి నాయన తండ్రి సహాయం చేత మా దేశాన్ని స్వస్థపరచండి నాయన. ఈ కరోనా వైరస్ వారి నుంచి ఈ ప్రజలని ప్రపంచమంతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఈ పరిస్థితుల్లో ఉపద్రవంలో నుంచి ఒక్కడే కాపాడగలవని నేను స్థుతించుకుంటూ నాయన ఇదిగో ప్రజలు ఎవరైతే నాయన మనసు మార్చుకుంటారో వారి జీవితాన్ని వైపు తిప్పుకుంటారు, నీ మాట వింటానని అదిగో నీకు లోబడతానని ప్రభా ఇదిగో వాగ్దానం చేసి నాయన వాగ్దానంలో అయ్యా నడుచుకోవడానికి ఇష్టపడతారు. వారందరికీ కూడా దీవించండి, సహాయం చేయండి. అదిగో నీవే తండ్రి దేవుడు అని తెలుసుకొని కూడా ఇదిగో అయ్యా అనేక రీతులుగా అయ్యా తల్లి నడుస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా క్షమించి సహాయం చేయమని చేతులు పెడుతూ అయ్యా ఈ యొక్క సంఘాన్ని కూడా దీవించి అభివృద్ధిపరిచి వారికి ఏకమనసు ఏకాత్మను దయచేయమని మీ చేతులు పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. నేడు మా ముందు ఆహారం మాకు దయచేసి మా ఎలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలో ఎక్కాక దృష్టిని తప్పించి ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీ వైపు ఉన్నారు తండ్రి. తండ్రి అని దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అందరినీ సహవాసం ఇక్కడ బిడ్డలకు సకల పరిశుద్ధులకు నడిపించుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామానికి సంపూర్ణ అందరికీ శుభాలు.